ఇది కొత్త ఫ్లాట్, ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ఇంట్లోకి రాకముందే మన క్లయింట్ కి గోడలకి ఇట్లా వాటర్ లీకేజ్ అయింది. బాత్రూమ్ లోకి వెళ్ళి టైల్స్ చూద్దాం అనుకుంటే చూసినారా వాటర్ ఎట్లా బ్లాక్ అయిందో. డైరెక్ట్ గా ప్లంబింగ్ లైన్ బ్లాక్ అయి మొత్తం వాటర్ ఆగిపోయింది ఇక్కడ. సరే ఒకవేళ బ్లాక్ అయిందంటే డస్ట్ గానీ చెత్త గానీ తీసేస్తే క్లియర్ అయిపోతుంది కదా. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే హెవీగా వాటర్ లీక్ కంటిన్యూస్ గా అయిపోయి సైడ్ వాల్స్ కి వాటర్ లీకేజ్ అయింది. ఇప్పుడు మనం చూస్తున్నది వాల్ స్కానర్. ఓకే చూడండి లోపల ఉన్న వాటర్ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో. దీంట్లో మనం హ్యాండ్ ఓవర్ ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఈ డిఫెక్ట్ కనిపించింది. ఎవరో కామెంట్ లో ఒకరు ఇది జస్ట్ బ్లాక్ అయింది, బ్లాక్ తీసేస్తే సరిపోతుంది కదా, చిన్నదే కదా అని అన్నారు. అవును బ్లాక్ అయిన పాయింట్ చిన్నగానే కనిపించచ్చు అని దాని వల్ల సైడ్ వాల్స్ కి వాటర్ లీకేజ్ అయ్యి రేపొద్దున ఇంటీరియర్స్ కూడా డ్యామేజ్ చేస్తుంది కదా. కాబట్టి మీరు ఎవరైనా కొత్త ఫ్లాట్ తీసుకునేటప్పుడు మీ బిల్డర్ మీకు మీ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అన్ని ప్రాపర్ గా చేయించుకున్న తర్వాతే కొత్త ఫ్లాట్ లోకి వెళ్ళండి.